నైరుతి రుతుపవనాలు తెలంగాణ కర్ణాటక అంతటా విస్తరించాయని వీటి ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రిలో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తరిస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇవాళ రేపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణ కర్ణాటక అంతటా విస్తరించాయని వీటి ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రిలో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తరిస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇవాళ రేపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. గంగోత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈ సంవత్సరము జూన్ మాసంలో ప్రతి ఏటా జూన్ మాసంలో వచ్చేటువంటి వర్షాలు ఈ సంవత్సరం ముందుగా వచ్చాయని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రైతులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేసినప్పటికీ కానీ ఇంతవరకు ప్రతి ఏడాది జూన్ మాసంలో వస్తుండే కానీ మొదలుగానే వర్షాలు రావడంతో కొంత మార్కెట్ లో ఉన్నటువంటి ఇటు జొన్న కావచ్చు, జొన్నలకు సంబంధించినటువంటి విత్తనాలు అమ్ముకునేందుకు వచ్చినటువంటి రైతులు కావచ్చు, వడ్లు కావచ్చు, పూర్తిగా తడిసి ముద్దయినాయి. ఆ తర్వాత ఈ వర్షానికే కొన్ని చోట్ల ఇటు మార్కెట్ లో యార్డ్ లో ఉంచినటువంటి ఈ అమ్మకానికి సంబంధించినటువంటి వడ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. కొంత రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులు ఇంకా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అవ్వడం జరిగింది. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నారు. గతంలో నిర్మల్ జిల్లాలో కొంత కాలనీలు, ఇటు జిఎన్ఆర్ కాలనీ కావచ్చు, మిగతా కాలనీలో వర్షం నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యింది. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను అయితే అలర్ట్ చేసింది. ఇదే నేపథ్యంలోనే ఇటు కడెం ప్రాజెక్టు కావచ్చు, గడ్డెనవాగు ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత ఇటు కుంటాల జలపాతము, పుచ్చెర జలపాతము, ఈ ప్రాజెక్టులోకి వరద నీరు పూర్తిగా చేరడంతో ఇటు సందర్శకులకైతే వీటి యొక్క ఈ ప్రదేశాలకు రావద్దని చెప్పేసి ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు కొంత ఈ యొక్క 3 రోజులు ఇంకా 3 రోజులు అధిక వర్షాలు ఉన్నందున ఇటు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటు హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేకమైనటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విధించడం జరిగింది. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్న ఎడల ఇటు జ్వరాలు కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే తప్పకుండా ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ను ఉపయోగించి సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అయితే ఈ నేపథ్యంలోనే ఇటు పాత ఇళ్లకు సంబంధించినటువంటి వర్షానికి కూలి కింద పడతాయి కాబట్టి అట్లాంటి వాటిని గుర్తించేసి ఆ ఇంట్లని ఖాళీ చేయాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.